హలో అండి, నేనైతే దోశ వేస్తున్నా. ఇది దోశ పిండి కాదు, ఇది దోశ పిండి అనుకుంటే పప్పులకు కాలేసినట్టు. ఇది ఏంటంటే రాత్రంతా శనగలు నానబెట్టుకున్నాను. శనగలు ఒక 2 స్పూన్లు బియ్యం వేసిన అంతే. అది నైట్ అంతా నానబెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఉప్పు వేసి కలుపుకున్నా. దీంతో దోశ వేసుకుంటున్నాను. మనం పెసరట్టు వేసుకుంటాం కదా, అట్లనే నానబెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకొని ఇట్లా మంచిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా చుట్టూదా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి. శనగలు కాబట్టి లేటుగా కాలుతుంది. మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా 2 సైడ్లు కాల్చుకోవాలి, తిరిగేసుకోవాలి. ఇట్లా మంచిగా కాలినాక తీసేసుకోవాలి. ఈ దోశ చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది.